నికాసైన జాతీయవాదిగా సమస్యల పట్ల స్పందించి పోరాటం చేసే సత్తా ఉన్న వ్యక్తిగా ఉన్నత చదువులు చదివి విద్యావంతునిగా పేరొందిన వికారాబాద్ బీజేపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రమేష్ కుమార్ గారితో మనలో ఉన్నారు. నేను కోదండరామ్ సారు, వికారాబాద్ డాక్టర్ చంద్రశేఖర్ సారు, బైండ్ల విజయ్ కుమార్, నాగేందర్ గౌడ్, మేము కలిసి కేసీఆర్ గారికి కేసీఆర్ గారు కేవలం నియంతృత్వ పోకడ వల్ల, కేవలం కుటుంబానికే ప్రాధాన్యతనివ్వడం వల్ల టీఆర్ఎస్లో ఎదుగుదలారంటే బీజేపీ నుంచి టికెట్ ఆశించారంట. ఆ టికెట్ రాకపోవడం వల్ల ఆ విధంగా వెళ్ళారంట. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. రేపు 100% గెలిచే మొదటి సీటు తాండూరు నుంచి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఏంటంటే బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ అనేది ఒకటి ఉంది సార్. అది ఎంతవరకు మీకు సమర్థిస్తారు సార్? నిజంగానే ఒక మతపరమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే ఈ దేశంలో రాష్ట్రపతి చేయడానికి అవకాశం వచ్చిన మొట్టమొదటిసారి అబ్దుల్ కలాం చేసింది. అబ్దుల్ కలాం ఒక మైనారిటీ. అదేవిధంగా రెండవసారి అవకాశం వస్తే ఒక రామ్నాథ్ కోవింద్ ఇచ్చి ఒక దళితుడిని రాష్ట్రపతిగా చేసినట్టు. మొన్నటికి మొన్న మూడవసారి అవకాశం వస్తే భారతీయ జనతా పార్టీకి ఒక గిరిజన ఆదివాసీ అయినటువంటి ఒక మహిళకు ఎక్కడ మత పార్టీ అనడానికి అవకాశం ఉందండి? ఎక్కడ? అందరినీ కూడా కలుపుకొని యువకుల్లో ఒక ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని నింపినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు బండి సంజయ్ గారు. యూత్ స్వయంగా వచ్చి మాట్లాడుకొని వాళ్ళే ఒక టీమ్గా వచ్చి అన్న ఈసారి మీరు ఖచ్చితంగా నిలబడండి అన్న, మీకు మేము సపోర్ట్ చేస్తామన్నా అని చెప్పేసి వింటుంటే నిజంగా అనిపిస్తుంది, అరే నిజంగానే ఈ తాండూరు లాంటి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మనం నాయకత్వం వహించాల్సిందే. ఒక్కసారి అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ తాండూరుని మనమంటూ ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందిస్తామనేటటువంటి విషయాన్ని ప్రూవ్ చేసుకోవాలనేటటువంటి ఒక కసి మీద ఉన్నామండి.